హాయ్ అండి. ఈరోజు వీడియోలో ములక్కాడ స్పెషల్ ములక్కాడ కూరని 2 రకాల పద్ధతిలో చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామూలుగా టమాటా ములక్కాడ కూరకి ఎన్ని టమాటాలు వేసినా కూర ఒదిగవదండి. సో నేను దీంట్లో ఒక 1/2 కిలో దోసకాయని యాడ్ చేస్తున్నాను. కూర చాలా ఒదిగవుతుంది, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా 2 మీడియం సైజు ములక్కాడలకి 1/2 కిలో టమాటా, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 1/2 కిలో దోసకాయ తీసుకోవాలి. ముందుగా దోసకాయ చెక్కు తీసుకొని చేదు చూసుకొని గింజని సగం తీసేసుకోవాలండి. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ములక్కాడ మాత్రం మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 అంగుళాల పొడవులో కట్ చేసుకున్నాను. ఇక తాలింపుకి 3-4 స్పూన్ల నూనె వేసుకొని తాలింపు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు వేగినాక దోసకాయ ముక్కలు, పసుపు వేసి కలబెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ దోసకాయ కలపడం వల్ల కూర చాలా ఒదిగవుతుందండి. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా కడుపు నిండుగా ఉంటుంది. తర్వాత టమాటా ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని కూరగాయ ముక్కలన్నీ పూర్తిగా కలిసేలా కలబెట్టుకొని ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మీరు మీ ఉప్పుకి తాగినంత చూసుకొని వేసుకోండి. 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. ఒక చిన్న సైజు ఉసిరికాయ అంత బెల్లం ముక్క వేస్తే కూర కొంచెం కమ్మగా ఉంటుంది. ఇక ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ సిమ్లో ఉంచి ఒక 10-15 నిమిషాలు నిదానంగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కూర కలపెట్టుకొని ఆ రసం తీసుకొని టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం సరిపోయినదిలో చెక్ చేసుకుంటే ఏమైనా తగ్గితే కలుపుకోవచ్చు. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. నీరు పూర్తిగా ఎగిరిపోకుండా కొంచెం గుజ్జు కూరలా ఉండేలా చూసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టమాటా ములక్కాడ దోసకాయ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ములక్కాడని మరొక పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 4 ములక్కాడలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ములక్కాడలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బాండీలో 3-4 చెంచాల నూనె తీసుకొని తాలింపు వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 గరిటెలు నీళ్లు కలిపేసి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు నిదానంగా ఉడకనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి 4 చెంచాలు వేయించిన శనగపప్పు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, కూరకి సరిపడా ఉప్పు, కారము కలిపేసి మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా అక్కర్లేదండి, ఇలా కొద్దిగా బరకగా పట్టుకుంటే చాలు. మా ఛానల్లో చూపించే వంటలన్నీ పూర్తిగా వెజిటేరియన్ వంటలేనండి, నాన్ వెజ్ ఉండదు. అండ్ ఆరోగ్యరీత్యా మసాలాలు కూడా ఎక్కువ వాడను. ఉప్పు మధ్యలో ఒకసారి కూర కలబెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పూర్తిగా ఉడకపోతే మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా ఈ మునక్కాడ ముక్కలు పూర్తిగా ఉడికిపోయినాక ఇక్కడ నేను ఒక చిన్న చెంచాతో పంచదార వేస్తున్నానండి. తర్వాత ఈ వేయించిన శనగపప్పు పొడి కూడా కలిపేసి మొత్తం 4 పక్కల బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత లేకుండా వేగనివ్వాలి. పంచదార బదులు కొంచెం బెల్లం ముక్క కూడా వేయచ్చు, కానీ బెల్లం తొందరగా కరగదండి. లేదు అసలు కూరలో తీపి ఇష్టం ఉండని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇదేనండి ఈరోజు ములక్కాడ స్పెషల్స్. ఒకటేమో గుజ్జు కూరలా చేశాను, మరొకటేమో పొడి పొడిగా వచ్చేలా చేశాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ కూర బాగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.